అడగలిగేది ఒక్క కేసీఆర్ గారు మాత్రమే. కేసీఆర్ లేకుంటే, కేసీఆర్ ప్రభుత్వం లేకుంటే ఇలా తెలంగాణను ఎట్లా అగాధం చేస్తున్నారో మనం చూస్తున్నాం. తెలంగాణ అనాథగా మారుస్తున్నారు వీళ్ళు. తెలంగాణ హక్కుల కోసం గొంతు పెగలడం లేదు, పెదవులు మూసుకున్నారు వీళ్ళు. మన నీటి హక్కులు మనం కాపాడుకోవాలంటే ఇలా బీఆర్ఎస్ను కాపాడుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి రావాలి. అప్పటిదాకా కూడా ఊకోదు బీఆర్ఎస్. ఇలా బీఆర్ఎస్ ఉంది కనుకనే అట్లీస్ట్ మేము గొంతు విప్పుతున్నాం. మీ గతంలో కూడా నేను ఒక వీడియో చూపించిన. గోదావరి బనకచెర్ల మీద మొట్టమొదలు స్పందించిందే బీఆర్ఎస్. బీఆర్ఎస్ మాట్లాడినాక బ్యాక్ డేట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 రోజుల కింద డేట్ వేసి ఉత్తరం రాసింది కదా. అప్పుడు అసలు మాట్లాడలే రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ కూడా కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ రాసిన లేఖ ఎవరు బయట పెట్టినరు? ఇవాళ బీఆర్ఎస్ఏ బయట పెట్టి ఏం చేస్తున్నావు 20 రోజులైంది ఉత్తరం వచ్చి అని ఇవాళ కూడా తెలంగాణ రైతుల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్నది కూడా బీఆర్ఎస్ఏ. అందుకే తెలంగాణ నీటి హక్కులు కాపాడుకోవాలంటే ఇవాళ బీఆర్ఎస్ను కాపాడుకోవాలి. బీఆర్ఎస్ అచ్చంగా తెలంగాణ ప్రయోజనాల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ సాధించిన పార్టీ, తెలంగాణ హక్కుల కోసం నిజాయితీగా నిక్కచ్చిగా నిలబడే పార్టీ. ఇలా కాంగ్రెస్ పైన ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే బీఆర్ఎస్ కొట్లాడుతుంది తప్ప కాంగ్రెస్ పెదవులు మూసుకున్నది. కింద గోదావరి నీళ్లు వరద జలాలు మళ్లించుకుంటే, హక్కు లేకుండా మళ్లించుకుంటే బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది తప్ప కాంగ్రెస్ ప్రశ్నిస్తున్న పరిస్థితి లేదు. ఇలా బీజేపీ, ఈ దేశంలో రాజ్యాంగం ఉంది, న్యాయ సూత్రాలు ఉన్నాయి, నియమ నిబంధనలు ఉన్నాయి. దాన్ని కాపాడాల్సిన బీజేపీ ఇలా కళ్ళు మూసుకొని తెలంగాణకు అన్యాయం చేస్తూ ఉంది. ఇలా పోరాటం అంటూ చేస్తే అటు గోదావరి జలాలైనా, ఇటు కృష్ణా జలాలైనా, ఇవాళ అటు బీజేపీ మీద అయినా, ఇటు కాంగ్రెస్ మీద అయినా నిక్కచ్చిగా నిలదీస్తున్నది, పోరాడుతున్నది బీఆర్ఎస్ మాత్రమే. ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గట్టిగా ప్రశ్నిస్తూ రాష్ట్ర హక్కుల కోసం నిజాయితీగా నిలబడుతున్న పార్టీ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. దీన్ని తెలంగాణ మేధావులు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ మంచి కోరుకునే వాళ్ళందరూ ఆలోచించాలి అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు, మీరు నల్లమల పులా పిల్లా స్పందించండి. ఇప్పటికైనా సిఆర్ పాటిల్ రాసిన ఉత్తరం మీద మాట్లాడండి. ఈ అప్రైజల్ ఆగాలి, డిపిఆర్ ప్రిపరేషన్ ఆగాలి, రాష్ట్ర హక్కులు కాపాడాలి. వీళ్ళు ఒకవేళ కేంద్రం వినకపోతే సుప్రీంకోర్టుకైనా వెళ్ళండి, రాష్ట్రం యొక్క హక్కులు కాపాడండి. ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ సోయి లేదు, పట్టింపు లేదు, ఆయనకు వేరే ఇంకేమైనా మంచి ఆలోచనలు ఉంటే మరి నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డో లేదా తెలంగాణ సోయి ఉన్న తెలంగాణ క్యాబినెట్లో ఉండే మంత్రులు మీరైనా స్పందించాలని చెప్పి మేము వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు. థ్యాంక్ యూ. కాంట్రాక్టుల్లో వాటాలు ఏమైనా ఉన్నాయేమో, లేదా ఇంకేమైనా వాళ్ళకు భయాలు ఉన్నాయేమో. ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ మీద పైన కృష్ణా నీళ్ళు పోతున్నాయి, కింద గోదావరి నీళ్ళు పోతున్నాయి, 2 పోతే ఇంకా తెలంగాణ బతికేంది? ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ మీద ఎందుకు మాట్లాడతలేరు? అందులో అబద్ధాలు మాట్లాడితే అసలు మీటింగ్లో బనకచెర్ల ఎజెండాలనే లేదన్నాడు. ఇప్పుడైతే బయటపడ్డది కదా, ఎజెండాలనే లేదని బొంకుతే ఏం చెప్పాలి ముఖ్యమంత్రికి? 500 ఇచ్చి నువ్వు ఎన్నెన్న తీసుకుపోని బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చే హక్కు ఈ ముఖ్యమంత్రికి ఎక్కడిది? ఎంత బాధ్యత రహిత్యంగా మాట్లాడుతుండు. ఇప్పుడు నువ్వు నేను శాశ్వతం కాదు, రేవంత్ రెడ్డి శాశ్వతం కాకపోవచ్చు, నేను కాకపోవచ్చు. రాష్ట్రం శాశ్వతం, రాష్ట్ర ప్రజలు శాశ్వతం, రాష్ట్ర హక్కులు శాశ్వతం. మనము ఇవాళ పుడతాం, రేపు పోతాం, కానీ రాష్ట్రం ఉంటుంది, రాష్ట్ర అవసరాలు ఉంటాయి, రాష్ట్ర హక్కులు ఉంటాయి, రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది, ఈ రాష్ట్రంలోని ప్రజలు ఉంటారు. వాళ్ళ హక్కులను పొడగొట్టే హక్కు మనకు లేదు. థ్యాంక్ యూ. బీజేపీ మీద ఇవాళ పరిస్థితి ఏందో మనకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఆధారపడి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద ఇవాళ కేంద్రం ఆధారపడ్డది. దిస్ ఇస్ ద పాయింట్. యాక్చువల్లీ ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి. జాతీయ పార్టీ ఎంపీలు ఉంటే ఏమవుతుంది? వాళ్ళకి వేరే ప్రయోజనాలు ఉంటాయి. అదే బీఆర్ఎస్ ఎంపీలు ఉండుంటే ఇవాళ పార్లమెంట్లో గొంతు విప్పేవాళ్ళు కదా. ఏ రూల్స్ ప్రకారంగా, ఏ నియమ నిబంధనల ప్రకారంగా వరద జలాల మీద డిపిఆర్ను మీరు కన్సిడర్ చేస్తున్నారు అని అడిగేవాళ్ళం కదా. ఒక పార్లమెంట్లో క్వశ్చన్ వేస్తే వాళ్ళ ఆన్సర్ ఉంటుందా? దెర్ ఈజ్ నో రూల్ ఇన్ ఇండియా. వరద జలాల మీద అప్రైజల్ జరగడానికి వీల్లేదు. వరద జలాల మీద అసలు డిపిఆర్ను తీసుకోవద్దు, రిటర్న్ పంపాలి. అరే వరద జలాల మీద డిపిఆర్ ఎక్కడదా అని వాపసు కొడతారా? అప్రైజల్ చేస్తారా? ఇవాళ బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే ఈ పరిస్థితి ఉండేదా? వాళ్ళకేమైంది? కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాణం ఆంధ్రప్రదేశ్ చేతుల్లో ఉంది. అందువల్ల నియమం లేదు, నిబంధన లేదు, రూల్స్ లేవు, అన్నీ వైలేట్ చేస్తున్నారు. ఇలా అదే బీఆర్ఎస్కి ఎంపీలు ఉంటే ఇలా పరిస్థితి ఏముంటుండే? ఇలా రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి.
రీజనల్ పార్టీలు ఎంత బలంగా ఉంటే ఈ రాష్ట్రానికి అంత మేలు జరుగుతుంది. జాతీయ పార్టీలు ఏం చేస్తున్నాయి? కాంగ్రెస్కి ఏమో కర్ణాటక ప్రయోజనాలు కావాలన్నాయి, బీజేపీకి ఏమో ప్రభుత్వం కాపాడుకోవాలన్నాయి. ఇద్దరి మధ్య నలిగిపోయేది ఎవరు? తెలంగాణ. థ్యాంక్ యూ. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ పార్టీ